శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కుంభరాశి వారికి దసరా లోపు ఈ వీడియో మీ కంట పడితే గనక మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరనే చెప్పాలండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఏమీ చెయ్యొద్దు, ఏమీ చెయ్యకుండా ఈ ఒక్క మాట వింటే చాలు 1000 కోట్లకి అధిపతులు అవుతారు. అఖండ రాజయోగం అనేది కలుగుతుంది. కుంభరాశి వారికి ఆ యొక్క భగవంతుని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంట పడింది, మీ దాకా చేరింది, మీ చెవిన పడుతుంది అని చెప్పాలి. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వారి గురించి చూస్తేనే మీకు అర్థమవుతుంది. కుంభరాశి వారి గురించి పండితుల దగ్గర క్లియర్ అయినటువంటి సంపూర్ణమైనటువంటి విషయాన్ని అంతా కూడా సేకరించి ఈ వీడియోలో మీకోసం అనేది అందివ్వటం అనేది జరుగుతోంది. ఇందులో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. అసలు ఈ యొక్క నవరాత్రుల్లో ఎటువంటి నియమాలను పాటించాలి, ఏ మాట వింటే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది, ఏ మాట వింటే మీ దగ్గర ధనం నిలబడుతుంది, అఖండ రాజయోగం అనేది కలుగుతుంది, ఇదంతా కూడా మీకు పూర్తి వివరాలతో ఈ రోజైతే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మరొకసారి చెప్తుండండి, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే హైప్ కూడా చేయండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి, కాదు లేదు అన్న మాటే ఉండదు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక మనం కుంభరాశి వారి గురించి అయితే ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం. కుంభరాశి వారిని గనక మనం ప్రత్యేకంగా గమనించినట్లయితే వీరు వ్యక్తిగతంగా మనుషులు చాలా అంటే చాలా మంచివారండి. వీరి మనసులో ఎటువంటి స్వార్థం కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ ఏవీ కూడా ఉండవు. ఎంతవరకు కూడా ఉండవు. ఎంతవరకు ఉండవు అంటే అవతల వారు వీరిని ఎటువంటి పరంగా అంటే ఏ కారణం చేత కూడా ద్వేషించినంత వరకు, ఏ కారణం చేత కూడా వీరి మీద అసూయ పడనంత వరకు, ఒకవేళ వీరు వారి కారణంగా వీరికి ఏదన్నా నష్టం కలుగుతున్నా, ఏదైనా కానీ వారు వీరి మీద పడి ఏడుస్తున్నా అని తెలిస్తే, లేదా వారి వల్ల వీరేదైనా నష్టపోతున్నా కానీ వెంటనే క్వశ్చన్ చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఇక ముందు వెనక ఒక్కసారి కూడా ఆలోచించరు. ఏదైనా కానీ అవతలి వారు ఎంత గొప్పవాడైనా కానివ్వు, పాయింట్ అన్నది నిలదీసే మనస్తత్వం కుంభరాశి వారిది. ఆ విషయంలో మాత్రం అస్సలు భయపడరు, తగ్గరు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో, ఎవరి నుంచి అయితే ఎక్కువగా ప్రేమను కోరుకుంటూ ఉంటారో, ఎవరైతే నా వాళ్ళు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారో వారు కనుక వీరిని ఏ కారణం చేతనైనా కానీ హర్ట్ చేసినా, ఏ కారణం చేతనైనా కానీ వీరిని బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా కానీ మనసు లోపల కుల్లి ఏడుస్తూ ఉంటారు. 4 గోడల మధ్య ఆ యొక్క బాధను ఒక్కరే అనుభవిస్తూ ఉంటారు. కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే ఎక్కువగా ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వీరికి ఆ ఒంటరితనంలోనే ఒక రకమైన ఆనందం, మనశ్శాంతి అనేది కలుగుతుంది. వీరు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, ఎన్నో సమస్యలను ఒక్కొక్కటిగా కూడా దాటుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వచ్చారు. చిన్నప్పటి నుంచి కూడా కొన్ని నచ్చని మాటలను వింటూ, కొంతమంది నచ్చని వారిని దగ్గర తల దించుకుంటూ, కొంతమంది దగ్గర ఏమన్నా నోరు తెరిచి మాట్లాడితే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని మాటలు దిగమింగుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేశారు అని చెప్పుకోవాలి.
ఇది వీరి యొక్క గొప్పతనం అన్నమాట. ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వం అనేది ఒక రకంగా ఉంటే వీరు జీవించిన జీవితం అనేది మరొక రకంగా దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. దానికి కారణం కూడా పరిస్థితులు అన్నమాట. పరిస్థితుల కోసం తల దించుకొని బ్రతికిన వారే కుంభరాశి వారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో అంటే ఈ యొక్క 2025వ సంవత్సరంలో గనుక మనం కుంభరాశి వారిని గమనించినట్లయితే జీవితం అంతా కూడా ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన వారిని మనం మాట్లాడుకుంటే గనక జీవితం అంతా కూడా ఒక చదివిన పుస్తకంలాగా వీరికి పూర్తిగా అర్థమైపోతుంది. అసలు మనుషుల యొక్క మనస్తత్వాలు ఏంటి, అవతల వారు మన నుంచి ఏం ఆశిస్తున్నారు, అవతలి వారు ఏదైతే మన నుంచి కోరుకుని మనల్ని మాయ చేయటానికి ట్రై చేస్తున్నారు, అవతల వారు ఏదైతే స్వార్థంగా మన పట్ల ఉంటున్నారు, ఏ విషయం కోసమైతే వారు మనల్ని పడుతున్నారు, ఇవన్నీ కూడా మనుషుల వ్యక్తిత్వాలు అన్నీ కూడా A to Z చదివేశారు. అయితే దీనికి కారణం కూడా వీరు పడిన బాధల కారణంగా కొన్ని గుణపాఠాలు వీళ్ళు నేర్చుకున్నారు. ఆ అనుభవమే ఇదంతా కూడా. అంతేకాకుండా ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు ఆపద వచ్చినప్పుడు తోడుగా ఉంటున్నారు, ఎవరు ఆపదలో చెయ్యి వదిలి వెళ్ళిపోతున్నారు అనేది కూడా వీరు తెలుసుకున్నారు. ముఖ్యంగా కొన్ని విషయాలలో అప్పుడప్పుడు కూడా కాస్త బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే గనక గతంలో నా అనుకున్న వాళ్ళు ఇవాల్టి రోజున కాస్త డబ్బు, కాస్త హోదా, కాస్తంత పలుకుబడి వచ్చిన తర్వాత వీరిని కొంచెం నిర్లక్ష్యంగా చూడటం, వీరిని కొంచెం తక్కువగా చూడటం, అంతేకాకుండా వీరు ఎంత మంచితనానికి పోతే అంత వీరి మీద వారు ఈర్ష్యను, అసూయను పెంచుకోవటం, వీరిని దూరంగా నెట్టేసేయటం, ఇటువంటివన్నీ కూడా వారి యొక్క చేష్టల రూపంలో, చేతల రూపంలో జరగకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా వారు ఆలోచించే విధానం ఆ విధంగానే ఉంది అని వీళ్ళు గ్రహించేశారు. కాబట్టి మనం కూడా ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎవరిని కూడా ఎక్కువగా రాసుకోకూడదు, పూసుకోకూడదు. మనం కూడా బంధువులు, చుట్టాలు, మనవాళ్ళు, పరాయి వాళ్ళు ఇక తేడా ఏమీ లేదు. అందరూ కూడా మనల్ని ఒకే రకంగా చూస్తున్నారు. కాబట్టి అవసరమైనప్పుడు వసుదేవుడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి అనుకుని మనం కూడా అవసరమైనప్పుడు అవతలోడి కాళ్ళు పట్టుకుందాం. అవసరం తీరిపోయిన తర్వాత మనం కూడా వాళ్ళల్లా చేద్దాం అనుకుంటూ వెళ్ళిపోదాం. ఇంతే, ఈ జీవితం ఎలాగే నడుస్తుంది అని చెప్పి గ్రహించి దానికి తగ్గట్టుగా కొన్ని ఇష్టం లేని వాళ్లను పలకరించటం, ఇలాంటి ఇష్టం లేని వాళ్లతోటి అవసరాలు తీర్చుకోవటం కూడా వీరు నేర్చుకున్నారనే చెప్పచ్చు. ఇక ఇది కూడా వీరు జీవిత గుణపాఠాల ద్వారా నేర్చుకున్న తెలివితేటలే. అయితే గతంలో పోల్చుకుంటే కుంభరాశి వారు ఇప్పుడు మానసికంగా కొంచెం స్ట్రెస్ అవుతూ ఉన్నారు. కొంచెం ఒత్తిడి, కొంచెం ఎక్కువ రెస్ట్ అనేది తీసుకోకుండా ఓవర్గా వర్క్ చేయటం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ధనం కంటే కూడా ముఖ్యమైనది, ఈ యొక్క ప్రపంచంలో అన్నిటికంటే కూడా విలువైనది, ఎంత డబ్బు ఇచ్చినా కూడా కొనలేనిది ఒకే ఒకటి ఉందండి. అదేంటంటే కనుక ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మన పెద్దలు ఊరికే అన్నారా? మీరు చేస్తున్న పని పట్ల కూడా శ్రద్ధగా ఉంటారు, చాలా ఇంట్రెస్ట్ని చూపిస్తారు, చాలా కాన్సన్ట్రేషన్ చూపిస్తారు, దానికోసం రాత్రింపవళ్ళు ఆలోచిస్తారు, అదే ధ్యాసలో బ్రతుకుతారు. దానికోసం ఒకసారి చేసే పని అవసరమైతే అది సరిగ్గా కుదరకపోతే రెండవసారి కూడా చేస్తారు, మూడవసారి కూడా చేస్తారు. ఇక టైం చూసుకోరు, తిండి చూసుకోరు. ఎంత బాడీ అనేది మనకు సిండికేట్స్ అనేది ఇస్తూ ఉంటుంది, కొన్ని సిమ్టమ్స్ అనేది ఇస్తూ ఉంటుంది. నువ్వు లే, ఇటు అటు తిరుగు, కొంచెం సేపు, నీకు ఇప్పుడు అన్నం తినే టైం అయింది, నువ్వు వాటర్ తాగే టైం అయింది, నువ్వు వాష్రూమ్కి వెళ్ళే టైం అయింది అని చెప్పి బాడీ నీకు చెప్తూనే ఉంటుంది, హెచ్చరిస్తూనే ఉంటుంది, హింట్స్ ఇస్తూనే ఉంటుంది. నీ పని ధ్యాసలో పడి మీరు ఏంటంటే బాడీ ఇచ్చే సిమ్టమ్స్ని నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒకటేనండి, మీరు ఎంత కష్టపడుతుంది, ఎంత బాధపడుతుంది, ఎంత అన్నింటినీ కూడా మర్చిపోయి కనీసం టైం టు టైం తినటం, టైం టు టైం నిద్రపోవటం, ఇవేమీ కూడా చెయ్యకుండా ఎంత కంగారు పడుతుంది, ఇంత ఆతృత అనేది, ఇంత గందరగోళం అనేది చెందుతున్నది కేవలం డబ్బు కోసం. ఆ డబ్బు అనేది మీకు ఆరోగ్యాన్ని తీసుకొచ్చి పెడుతుందా లేదా? ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే సంపాదించిన ధనంలో హాస్పిటల్ బిల్స్ ఎంత అవుతాయి? చివరికి మనకు ఏం మిగులుతుంది?
ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు కుంభరాశి వారు. కానీ కొంతమంది మాత్రం కూడా అదే ఆతృతతోటి ఉన్నారు. అది కూడా కొంచెం ఏజ్ను బట్టి కొన్ని అనుభవాలు అనేవి తెలుస్తుంటాయి కదా. 32, 33 సంవత్సరాలు వాళ్ళకైతే అంతే తెలిసిపోతుంది. కొంచెం చిన్న వయసులో ఉన్నవారు మాత్రం కాస్త ఆతృతన అయితే చూపిస్తున్నారు. కొంచెం నడి వయసులో ఉన్నవారైతే వీటిని గమనించుకుంటూ మీకు అన్నింటికంటే కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని గుర్తుంచుకుని దాన్ని ఫాలో అవ్వండి. ఇక గతంతో పోల్చుకుంటే చాలా వరకు కుంభరాశి వారు ఇంప్రూవ్ అయ్యారు. ఏ విషయంలో? ఇటు బంధువుల విషయంలో ఫేస్ టు ఫేస్ మాట్లాడటం కానీ, లేదా బంధువుల విషయంలో ఎవరైతే వీరిని కొంచెం నిర్లక్ష్యం చేసి వీరిని అవసరాలకు వాడుకుంటున్నారో అని చెప్పి తెలిసి ఆ గతంలో వారి దగ్గర కాస్త మొహమాటంగా ఇదంతా చూపించినప్పుడు ఇప్పుడు వారితో ఫేస్ టు ఫేస్ మాట్లాడటం కానీ, ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా మీరు చేసుకునే పనుల మీదనే శ్రద్ధ పెట్టుకుంటూ కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ మీ హెల్త్ని మీరు చూసుకుంటూ ఉన్నారు. ఇలాగే ఫాలో అయిపోండి, ఇలాగే ఉంటుంది. ఇక ముఖ్యంగా దసరా లోపు ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా మీ అదృష్టమని ఎందుకు చెప్పాను అంటే కనుక, ఇప్పుడు మీకు ఏలినాటి శని అనేది గ్రహశని దోషం నడుస్తుంది. 3వ దశలో నడుస్తుంది. ఈ యొక్క 3వ దశలో నడిచేటప్పుడు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం అనేది తోడైతే పడుతున్న కష్టాల నుంచి కాస్తంత మనకి ఓదార్పు అనేది లభిస్తుంది. అమ్మ నుంచి, అమ్మ దయతోటి. అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతోటి కొంతమంది బాధపడుతున్నారో కుంభరాశి వారు, ఆ ప్రాబ్లమ్స్ కూడా ఏంటి అంటే కనుక కాస్త మైగ్రేన్ తలనొప్పి రావటం, అంతేకాకుండా చీటికి మాటికి చిన్న చిన్న పని చేసిన, పెద్ద పని చేసిన ఊరికినే అలసిపోవటం, అంటే సాయంత్రానికి నీరు గారిపోవటం, నీరసించిపోవటం, పడుకోవాలి ఇంకా నా వల్ల కాదు అని చెప్పి అనిపించటం, కాస్త భుజాల నొప్పులుగా అనిపించటం, కాస్త బ్యాక్ పెయిన్ రావటం, కొంచెం కాళ్ళు నొప్పులు, కాస్త ఎక్కువ పని చేస్తే కాళ్ళు బాగా లాగేయటం, రాత్రిపూట నిద్దట్లో కాళ్ళు పట్టేసేయటం, కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవ్వటం, కొంచెం దడదడ అనిపించటం, అంతేకాకుండా కొంచెం ఏదైనా ఒక పని ఉంటే ఆ పని మీదనే ఓవర్గా శ్రద్ధ పెట్టి దానికోసం టెన్షన్ పడటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క సమస్యల్ని కూడా మీ యొక్క మనసులో ఉండే ఆందోళన, కంగారు వల్ల జరుగుతున్నాయి. కాబట్టి వాటిని కంట్రోల్ చేసుకోవటానికి మీకు అమ్మ యొక్క ఆశీర్వాదం అనేది కావాలి. అంతేకాకుండా ధనపరంగా కూడా మీరు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు వృత్తిపరంగా మీరు చేస్తున్న పనిలో ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ రావాలి, ఇంకాస్త ధనం రావాలి, ఇంకాస్త డబ్బు వస్తే మేము లైఫ్లో సెటిల్ అవుతాం, మేము కొనాలి అనుకున్నవి కొనుక్కోగలుగుతాం, మాకున్న చిన్న చిన్న ఆశలు, కోరికలు అనేవి తీర్చుకోగలుగుతాం, మాకున్న ప్రాబ్లమ్స్ తీర్చుకోగలుగుతాం, మాకున్న అన్నింటినీ కూడా క్లియర్ చేసుకోగలుగుతాం. దీనివల్ల మాకు అంటే లైఫ్లో ఒక మంచి సెటిల్మెంట్ అనేది దొరుకుతుంది. మేము అనుకున్నది ఖచ్చితంగా అందుకోవాలి, దానికోసమే ఈ పాటలన్నీ అని కూడా చెప్పి చాలామంది కూడా ఆ పని పట్ల కొంచెం ఆ యొక్క అసంతృప్తి అయితే చూపిస్తున్నారు. కాబట్టి ఆ పని పట్ల ఉన్న అసంతృప్తి తొలగించి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా జరగటం కోసం అని చెప్పి ఇప్పుడు నేను చెప్తున్నా ఈ చిన్న మాట వింటే చాలు. అదేంటంటే, మీరు ఇప్పుడు నవరాత్రుల్లో ఈ రోజు 3వ రోజు నడుస్తుంది. మనకు ఇప్పుడు నవరాత్రులు వచ్చేసి 10 రోజులు ఉన్నాయి. మనకు 11వ రోజు పండగ అయితే వస్తుంది. దసరా రోజు అయితే మనకు పండగ అనేది వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రుల్లో మీకు ఏ రోజు ఈ వీడియో మీ కంట పడినా కానీ, కనీసం ఒక్కరోజు ముందు ఈ వీడియో మీకు కంటపడినా కానీ నిజంగా మీ లక్ అనే చెప్పుకోవచ్చు. లేదంటే ఇప్పుడు పడినా కూడా మీరు ఈ ఒక్కరోజు చేసినా కూడా సరిపోతుంది. కేవలం ఒక్కరోజు చేయగలిగితే 3 రోజులు లేదు, ఇక మేం చెయ్యలేము అని అనుకుంటే 5 రోజులు, లేదా కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే ఈ యొక్క నవరాత్రులు మొత్తం కూడా రోజు దసరాతో సహా 11 రోజులు అనవచ్చు. ఇలా అనుకుంటే ఒక్కరోజు అసలు ఏం చెయ్యాలి, ఆ మాట ఏంటి అంటే, నేను ఇప్పుడు ఒక్కరోజు గురించి చెప్తానండి. ఒక్కరోజు మీరు 3 రోజులైనా, 5 రోజులైనా, 9 రోజులైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఉదయాన్నే చక్కగా నిద్ర లేవండి. ఇక్కడ పీరియడ్స్ అలాంటివి చేయకూడదని మీకు కూడా తెలుసు. అలాంటి సమయాల్లో వారికి ఏ పీరియడ్లోనైనా ఎటువంటి సూతకాలు ఉన్నా కూడా చేయకూడదు అని చెప్పి మీకు తెలుసు. కాబట్టి అవి ఇంకా అడ్డంకులు ఏమీ లేవు అని అనుకున్న వాళ్ళు ఈ యొక్క పూజను అయితే తప్పకుండా చెయ్యండి. పూజ కోసం కావాల్సిందల్లా ఏంటి అంటే, ముందు మీకు మిమ్మల్ని మీరు రెడీ అవ్వటం. ఫస్ట్ ఉదయాన్నే చక్కగా నిద్ర లేవటం, ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోవటం, చక్కగా ఇల్లు నీట్గా తడిబట్ట పెట్టి కాస్త పసుపు వేసి ఇల్లు తుడుచుకోవటం. పనంతా అయిపోయిన తర్వాత
కాస్త పసుపు నీళ్ళు చల్లుకోవటం. చక్కగా మీరు తలార స్నానం చేశాక కూడా ఈ విధంగా స్నానం చేసిన తర్వాత నీట్గా మీరు నలుపు రంగు వస్త్రాలు ధరించకండి. నలుపు రంగు జాకెట్ కూడా వేసుకోకూడదు. ఎరుపు కానీ, పసుపు కానీ, పచ్చ కానీ, బ్లూ కలర్ కానీ, ఇక మీకు నచ్చిన రంగులు ఏవైనా వేసుకోండి. కేవలం నలుపు రంగు మాత్రం వద్దు. ఒకవేళ మీకు కుదిరితే మీ దగ్గర ఉంటే గనక ఎరుపు రంగు చీర కట్టుకుంటే ఇంకా ముఖ్యంగా ఈ విధంగా మొత్తం కూడా నీట్గా మీరు రెడీ అయిన తర్వాత కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు, పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా అమ్మవారి యొక్క రూపంగా ఒక రూపాయి బిళ్ళను తమలపాకు పెట్టుకొని తమలపాకు మీద ₹1 బిళ్ళను పెట్టి అమ్మవారి రూపంగా మీరు భావించుకొని ఆ రూపాయి బిళ్ళ మీద కుంకుమ ఎంత ఒక గుప్పెడు అవసరం లేదండి. మనకు కుంకుమ భరణిలు చిన్న దొరుకుతాయి. చిన్న కుంకుమ భరణిలు, ఆ కుంకుమ భరణి నిండా తీసుకోండి. మీరు ఏంటంటే ఈ యొక్క 3 వేళ్లతోటి, అంటే 3 వేళ్ళకి మనకి బొటన వేలు, చిటికిన వేలు, మధ్య వేలు ఉన్న 2వ వేలు చూపుడు వేలు వాడకూడదండి. చిటికిన వేలు వాడకూడదు. చూపుడు వేలు, చిటికిన వేలు వాడకుండా మిగతా 3 వేళ్ళు వాడుకొని కుంకుమ పూజ చేయాలి. అమ్మవారికి 108 సార్లు మీరు చిటికెడు కుంకుమను తీసుకొని ఆ రూపాయి బిళ్ళను అమ్మవారిగా భావించుకొని ఆ రూపాయి బిళ్ళను పెట్టుకునేటప్పుడు కూడా శుభ్రంగా పాలతోటి కడిగి కాస్త కుంకుమ గంధపు బొట్లు పెట్టి చెయ్యండి. ఒకవేళ మీరు మీ దగ్గర ఉన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అమ్మవారి ఉంటే వాటితో పూజ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే అమ్మవారి రూపంగా శ్రీచక్రం కూడా పెట్టుకొని చేస్తూ ఉంటారు కొంతమంది. శ్రీచక్రం ఉంటే చక్రం పెట్టుకోండి, లేకపోతే ఏమీ లేదంటే రూపాయి బిళ్ళ తమలపాకు మీద పెట్టి అమ్మవారి రూపంగా భావించుకొని శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ మీరు 108 సార్లు ఈ ఒక్క మంత్రాన్ని కూడా చెప్పుకొని 108 సార్లు ఆ రూపాయి బిళ్ళ మీద చిటికెడు కుంకాన్ని వేసుకుంటూ కుంకుమతో అర్చించటం. కుంకుమ పూజ చేసి ముందు మీరు మనసులో సంకల్పాన్ని చెప్పుకోండి. 108 సార్లు పూజ చేసుకున్నాక కుంకుమ పూజ అంతటితో ఆ పూజ అనేది కంప్లీట్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో హారతి ఇచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. ఇక నైవేద్యంగా ఏది పెట్టినా కూడా సరిపోతుంది. చిన్న బెల్లం ముక్క పెట్టచ్చో, లేదంటే పొంగల్ పెట్టచ్చో, లేదంటే పాయసం కానీ, పరమాన్నం కానీ, పులిహోర చేసుకోవచ్చు, రవ్వ కేసరి, శనగలు, దద్దోజనం ఇలా, లేదా ఏమీ లేదు పళ్ళు పెట్టేస్తామంటే కూడా ఓకే. ఇలా చేసుకుని కుంకుమ పూజ తర్వాత దసరా పండగ రోజు అయిపోయిన తెల్లవారుజామున 3వ తారీఖు మళ్ళీ స్నానం చేసుకుని ఆ కుంకుమనంతా కూడా మీరు ఒక కుంకుమ భరిణిలో పెట్టుకొని రోజు కూడా స్నానం చేసి వచ్చిన తర్వాత నుదుటిన పాపిట్లో పెట్టుకోండి. పిల్లలకు కూడా ఆ యొక్క కుంకుమ అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టి పంపండి. అట్లా పెట్టి పంపించడం వల్ల ఇంట్లో మగవారు ఆ కుంకుమను పెట్టుకోవద్దు. అది ఇంకా కూడా అమ్మవారి శక్తి కుంకుమ అన్నమాట. కాబట్టి కుంకుమకు చాలా శక్తి ఉంటుంది. దాన్ని పెట్టుకోవటం వల్ల మీ మీద నరదృష్టి, నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోయి అమ్మ అనుగ్రహం అనేది మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఈ కుంకుమ ఉన్నంతసేపు మీతోటే ఉంటుంది. ఇక ఈ యొక్క 108 సార్లు కూడా మేము మంత్రం చదవలేము అని చెప్పి అనుకునేవాళ్ళు 108 సార్లు మీ మొబైల్లో పెట్టుకొని శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని వినండి. అలా వింటే కూడా చాలు. మీరు ఏది వింటూ కుంకుమ పూజ కూడా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక్క మాట చాలండి, మీకు ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. మీకున్న గ్రహస్థితి గతుల్లో మార్పులు అన్నీ మొదలవుతాయి. దోషాలు మాయమైపోతాయి. జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా కనుక మీరు ఇలా చేశారు అంటే కుటుంబంలో ఉన్న కలహాలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ కూడా సమసిపోతాయి. పిల్లలకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి. ఇక ముఖ్యంగా చేసిన వాళ్ళకి మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం, తృప్తికరమైన జీవితం ఇవన్నీ కూడా లభిస్తాయి. మీరు 1000 కోట్లకు అధిపతులు అయితే ఖచ్చితంగా అవుతారు. అఖండ రాజయోగం అయితే కలుగుతుంది. ఎంతసేపు అండి అమ్మవారు అనుగ్రహిస్తే కలిసి రావటం అనేది మనకు ఒక్క రాత్రిలోనే కోటేశ్వర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా కానీ మనకు అదృష్టం ఉంటేనే సరిపోదు, అమ్మ అనుగ్రహం కూడా ఉండాలి. ఖచ్చితంగా అమ్మ యొక్క అనుగ్రహం కోసం నవరాత్రుల్లో అమ్మవారికి ఈ విధంగా కుంకుమ పూజ చేసుకోండి, కుంకుమార్చన చేసుకోండి. చెయ్యలేము అన్నవాళ్ళు మాత్రం ఈ యొక్క మాటని శ్రీమాత్రే నమః అనే మాటని మీరు రోజుకి పూజ చేసేటప్పుడు ప్రతిరోజు 108 సార్లు అనుకున్నా కూడా చాలు. అర్థమైంది కదా? కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనకు అద్భుతం జరగాలి అంటే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అవసరం లేదండి. అదృష్టం పట్టాలి అని అంటే అదృష్టం కలిసి వస్తే అరక్షణంలో కూడా మనకు
అద్భుతాలన్నవి జరుగుతాయి. చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.